నమ్మకమైన యేసు నామంలో శుభములు పలుకుతూ నేటి బంగారు ప్రజానంలో కొన్ని ఆధ్యాత్మిక మరి ఆ, జీవిత సత్యాలను తెలుసుకుంటూ మరి ప్రాముఖ్యమైనటువంటి ఆ, బైబిల్ గ్రంథంలో ఉండే ఇద్దరు వ్యక్తుల గురించి తెలుసుకుందాం. ఒకరు సంసోను, ఒకరు యోసేపు. వారి యొక్క జీవితంలో ప్రభు యొక్క ప్రమేయం ఏంటో మరి మనము అర్థవంతంగా తెలుసుకుందాం. మరి ముఖ్యంగా బంగారు పరుగు ధ్యానంలో మనం కొనసాగుదాం. ప్రభు మనకిచ్చిన చక్కని తలంపుల్ని హృదయంలో భద్రపరుచుకుందాం. మరి ప్రభువు ప్రార్థనలో మనం ప్రార్థన చేస్తే భూమి తలక్రిందులుగా అవుతుంది అనేది నిజమెంతో, ప్రార్థన చేయకపోతే మనమే తలక్రిందులుగా అవుతాం అనేది విషయం మాత్రం మర్చిపోవద్దని ఒక భక్తుడు అంటాడు. రక్షణకు ముందు నువ్వు చేసిన ప్రతి పాపానికి క్షమాపణ ఉంది, కానీ రక్షణ తర్వాత నువ్వు చేసే ప్రతి పాపానికి ప్రతిఫలం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారు అన్నారు కదా, నాకు తెలిసిన గురువు అని పిలబడుటకు అర్హులైన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. ఎంత సత్యం చూడండి. తర్వాత అబ్రహాం లింకన్ అన్నారు, ఒకరు విజయాన్ని సాధించారు అంటే వేరొకరు కూడా ఆ విజయాన్ని సాధించగలరని మన నిరూపణ అయినట్టే కదా. మరి అబ్దుల్ కలాం అన్నాడు, విజయగాథలను చదివితే కేవలం సందేశాన్ని పొందుతావు, కానీ ఓడిన గాథ చదివితే గెలుపు మార్గాల్ని కనుక్కుంటామని కూడా చెప్పారు. అయితే మనకి చాలా చాలా జీవిత సత్యాల్ని కొన్ని మనకు బోధిస్తూనే ఉంటాయి. మరి ఒక విధంగా మనం ఆలోచిస్తూ మరి ముందుకు సాగిపోవడం చాలా అవసరం. మరి మహోన్నత వ్యక్తిత్వాన్ని గుర్తించడం చాలా కష్టం. ఆ ఛాయలు ఎంతో కొంత మనలో కూడా ఉంటే అది సాధ్యం. మరణించిన సింహం కన్నా బతికిన కుక్క మేలంటారు. మనం బ్రతికుంటేనే దేవుని యొక్క మహాకృపాని నమ్మి స్తుతించాలి. సమయం స్వయం సమృద్ధి సాధించడం ఎంత అవసరమో, పరస్పరం ఆధారపడగలిగే సామర్థ్యాన్ని సాధించడం కూడా అంతే అవసరం. జ్ఞానము వంశపార్యం సంపద కాదు, ఎవరికి వారు కష్టపడి ఆర్జించుకోవాల్సిందే. మనం గుర్తించడానికి నిరాకరించినంత మాత్రాన్ని నిజం అబద్ధమైపోదు. గెలవాలన్న తపన బలీయంగా ఉన్న చోట ఓటమి అడుగైనా పెట్టలేదు. నాయకత్వం అంటే దారి పొడుగునా ముందు నడవటం కాదు, బాట వేయడం, త్రోవ చూపటం. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత డబ్బు కాదు, డబ్బు మీద ప్రేమ, వ్యామోహము మరి దురాశ అనర్థాలకు హేతువులు. కనిపించే దాన్ని చూడటానికి కళ్ళు చాలు, కనిపించని దాన్ని చూడటానికి వివేకం కావాలి. దుష్టులకు దూరంగా ఉండాలి, కానీ వారితో విరోధం ఉండకూడదు. ముందుకు వెళ్ళలేని ప్రతి మనిషి వెనక్కెళ్లాల్సిందే. ఒక గమ్యమంటూ లేని వారికి ఏలాంతరూ దారి చూపదు. నిరంతరము ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యే వారికి నిరాశ అనేది ఎప్పుడూ రాదు. సత్యం, ధర్మం ఎప్పుడూ సత్యాన్ని నమ్ముకుంటుంది. నిజాయితీగా జీవించడం మనిషిగా అత్యుత్తమ ఆభరణం. వినయము, విద్య వినయాన్ని ఇస్తుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనిషి సమాజంలో ఎంతో గౌరవాన్ని పొందుతాడు. ఓర్పు, ఏ పనైనా తొందరపాటుతో కాకుండా ఆలోచించి ఓర్పుతో చేస్తేనే విజయం సాధిస్తుంది. మంచితనం, సిరి సంపదలు శాశ్వతాలు కావు, కానీ మనం చేసే మంచి పనులు, చూపే దయ ఎన్నటికీ నిలిచి ఉంటాయి. బలహీనతను మరింత బలహీనపరిచే మనుషులకు చెప్పుకోకూడదు, బలపరిచే దేవునికే చెప్పుకోవాలి. శ్రమలు మన జీవితాల్లో మరి శ్రేష్టమైన వ్యక్తిగా మార్చుతాయి. దేవుని కోసం లోకాన్ని విడిచిపెట్టు, లోకం కోసం దేవుని కోసం లోకాన్ని విడిచిపెట్టాలి, కానీ లోకం కోసం దేవుని విడిచిపెట్టకూడదు. దేవునికి నిన్ను దూరం చేసే వాటిని మరి నువ్వు దూరం చేయకపోతే దేవుడు నీకు దగ్గర కాడు. డబ్బులు ఉన్న వారి వెనుక మనుషులు తోడుగా ఉంటే, మంచి గుణం ఉన్న వారి చోట దేవుడు తోడుగా ఉంటాడు. మనిషిని నుండి మనిషికి వేరు చేసేది ఏంటంటే నాలుక, డబ్బు. అది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు నీ ఆయుష్ని పెంచుతాడంటే నేను నీతిమంతులని కాదు, నిన్ను నువ్వు సరిచేసుకోవడానికే. దేవుని కంటే ఎక్కువగా దేన్ని మనము ప్రేమిస్తామో అది దుఃఖానికి దారితీస్తుందని జాగ్రత్త పడాలి. నీ బలహీనతలను మరింత బలహీనపరిచే మనుషులు మరి చెప్పుకోకూడదని చెప్పుకున్నాం కదా. మరి మన యొక్క మనుషులు మనకున్న వాటినే చూస్తారు, కానీ దేవుడు మనం లేని వాటిని చూస్తాడు. మరి అది గమనించుకోవాలి. ప్రార్థనలో నలిగిపోయిన శరీరాలే దేవునికి నివాస స్థలాలు. ఒక స్కాట్లాండ్ భక్తుడు అంటాడు, యేసుక్రీస్తుతో మాట్లాడక ముందు ఏ వ్యక్తితో మాట్లాడద్దు. 2,
మోకాళ్ళ మీదకు వెళ్లకుండా చేతులతో ఏ పని చేయొద్దు. 3. బైబిల్ చదవకుండా ఏ పేపర్ చదవద్దు. మనుషుల ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉంటుందని అనుకోకు. ఎందుకంటే పరిస్థితులు, సమయాలు, కాలాలు అనుకూలంగా మారిపోతూ ఉంటుంది. ఈ రోజు నిన్ను ప్రేమించే బంధం రేపు నిన్ను ప్రేమించరు అనేది నిజం. యేసయ్య ప్రేమ ఒక్కటే నిన్ను నిన్నుగా ప్రేమిస్తుంది. మరి ఇంకా ఎందుకు మనుషుల ప్రేమ కోసం తాపత్రయపడతాం? అందుకే మరి ఆయన ప్రేమ నీ గాయాలను నయం చేస్తుంది. యేసయ్య ప్రేమ నీకోసం ఎప్పుడు రెడీగా ఉంటుందని మర్చిపోకు. ప్రార్థనకు జవాబు రాని కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నావా? నమ్మకమైన వాడు దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే, నీ పరిస్థితులన్నీ నా చేతిలో ఉన్నాయి. వాటిని అందంగా నేను నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని జరిగిస్తాను. భయపడకు. నీ దేవునికి స్నేహితుగా ఉండాలంటే ఆయనకు విలువైనది ఏది ఎంచుతాడో దాన్ని నువ్వు బలమైనదిగా ఎంచుకోవాలి. సంసోను జీవిత పాఠాలు నేర్చుకుందాం. న్యాయాధిపతులు 13 నుంచి 16 అధ్యాయాల వరకు నేపథ్యం. ఇశ్రాయేల్ ప్రజలను ఫిలిష్తీయుల చెర నుండి ప్రారంభించటానికి దేవుడు సంసోన్ను పుట్టక మునిపే ఎన్నుకున్నాడు. న్యాయాధిపతులు 13:5. అతడు నాజీరుడిగా ప్రత్యేకపరచబడి దేవుని ఆత్మ చేత అసాధారణ బలాన్ని పొందాడు. అయితే గొప్ప వరాలు పొందినప్పటికీ తన పాపపు కోరికలను అదుపు చేయలేకపోవడం వల్ల అతని జీవితం విషాదాంతమైంది. దేవుడు ఇచ్చిన వరాలు ఉన్నంత మాత్రాన దేవునికి ఇష్టమైన స్వభావం కలగదు అనే హెచ్చరికను సంసోను జీవితం నేర్పిస్తుంది. 1. దేవుడు తన జీవితాన్ని ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అయితే సంసోను పుట్టక మునిపే దేవుడు అతనిని ప్రత్యేక కార్యానికి నియమించాడు. పాఠం: మన జీవితాలు యాదృచ్ఛికం కావు. మనల్ని సృజించిన దేవుని మహిమ కొరకే జీవించాలి. వచనాలు: న్యాయాధిపతులు 13:3-5, ఇర్మియా 1:5, ఎఫెసీ 2:10. మరి వరాలు, గిఫ్ట్స్. ఉన్నంత మాత్రాన పరిశుద్ధత, క్యారెక్టర్ ఉండదు. సంసోనుకు గొప్ప బలం ఉంది కానీ ఆత్మ నిగ్రహం లేదు. పాఠం: ప్రతిభ, విద్య, పరిచర్యలో విజయము, నాయకత్వము ఇవన్నీ మంచి స్వభావానికి ప్రత్యామ్నాయాలు కావు కానీ దేవుడు కోరేది విధేయత, పరిశుద్ధత, నిజాయితీ. వచనాలు: న్యాయాధిపతులు 14-16 వరకు, 1 కొరింథీ 10-12. 3. చిన్న రాజీలు, కంప్రమైజ్, పెద్ద పతనానికి దారితీస్తాయి. సంసోను చిన్న చిన్న విషయాల్లో దేవుని ఆజ్ఞలను నిర్లక్ష్యం చేశాడు. చివరకు అవే అతని జీవితాన్ని నాశనం చేశాయి. పాఠము: పాపం అయితే ఒక్కసారిగా మనిషిని కూలద్రోయదు. చిన్ని రాజయాలతో ప్రారంభమై క్రమంగా బానిసత్వానికి తీసుకెళ్తుంది. వచనాలు: న్యాయాధిపతులు 14:1-3, 16 అధ్యాయము 1-21, యాకోబు 1:14-15. 4 పాయింట్: తప్పుడు సంబంధాలు, రాంగ్ రిలేషన్స్ జీవితాన్ని నాశనం చేస్తాయి. దెలీలా వల్ల సంసోను చూపినటువంటి ప్రేమ అతని పతనానికి ప్రధాన కారణమైంది. పాఠం: మనం ఎవరితోన్నా స్నేహం చేస్తామో, ఎవరిని జీవిత భాగస్వామిగా ఎంచుకుంటామో అది మన ఆత్మీయ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. వచనాలు: న్యాయాధిపతులు 16:4-21, 2 కొరింథీ 6:14. 5 పాయింట్: ఆత్మీయ గర్వం, స్పిరిచువల్ ప్రైడ్ ప్రమాదకరం. యెహోవా తనను విడిచిపోయినని అతడు ఎరుగలేదు. న్యాయాధిపతులు 16:20. సంసోను దేవుని కృప ఎప్పటికీ తనతోనే ఉంటుందని అనుకున్నాడు. పాఠం: దేవుని కృపను అలక్ష్యం చేయకూడదు. ప్రతిరోజు దేవునిపై ఆధారపడాలి. 6 పాయింట్: పాపం బానిసత్వానికి దారితీస్తుంది. ఒకప్పుడు సింహాన్ని చంపిన 1000 మందిని ఓడించిన సంసోను చివరకు కళ్ళును కోల్పోయి సంకెళ్ళతో బంధింపబడి చెరలో ధాన్యం విసిరే బానిసగా అయ్యాడు. పాఠం: పాపము స్వేచ్ఛను వాగ్దానం చేస్తుంది కానీ చివరకు బానిసత్వంలోకి నడిపిస్తుంది. ప్రవచనాలు: న్యాయాధిపతులు 16:21, యోహాను 8:34, రోమీయులు 6:16. 7 పాయింట్: నిజమైన పశ్చాత్తాపము రిపెంటెన్స్ చేసిన వారిపై దేవుడు కనికరం చూపుతాడు. సంసోను చివరిగా దేవుని మొరపెట్టుకున్నప్పుడు దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు. పాఠం: దేవుడు ఎంత పాపనైనా నిజంగా దేవుని వైపు తిరిగితే ఆయన క్షమించటానికి సిద్ధంగా ఉంటాడు. వచనాలు: న్యాయాధిపతులు 16:28, కీర్తనలు 51:17.
విశ్వాసము 8వ పాయింట్. విశ్వాసము ఫెయిత్ మనుషుని కాదు దేవుని సూచిస్తుంది. సంసోను అనేక వైఫల్యాలు కలిగిన వాడైనా విశ్వాస అధ్యాయమైన హెబ్రీ 11లో ప్రస్తావించబడ్డాడు. పాఠము: మన నిరీక్షణ మన పనిలో కాదు, దేవుని కృపలో ఉంది. వచనము: హెబ్రీ 11:32. సువార్తతో అనుసంధానం, గాస్పిల్ కనెక్షన్. సంసోను జీవితము మనల్ని యేసుక్రీస్తు వైపు చూపిస్తుంది. సంసోను పుట్టుకను దేవదూత ముందుగానే ప్రకటించాడు. అలాగే యేసు జన్మను కూడా మరి దేవదూత ప్రకటించాడు. ఆ యేసే నిజరక్షకుడు. లూకా 1:31-33. సంసోను దేవునికి ప్రత్యేకపరచబడ్డాడు, కానీ అనేక సార్లు అవిధేయుడయ్యాడు. యేసు మాత్రము సంపూర్ణ విధేయుడు, పరిశుద్ధుడు. ఫిలిప్పీ పత్రిక 2:8. సంసోన్ తన బలాన్ని అనేక సార్లు వ్యక్తిగత ప్రతీకారం కోసం ఉపయోగించాడు. యేసు తన శక్తిని ఇతరులను రక్షించడానికి, సేవ చేయడానికి ఉపయోగించాడు. మార్కు 10:45. సంసోన్ తన పాప ఫలితాన్ని అనుభవించాడు. యేసు తన పాపాల శిక్షను తనపై భరించాడు. యెషయా 53:5. అయితే 6వ పాయింట్లో సంసోను తన మరణంతో అనేక మంది ఫిలిస్తీయులను సంహరించాడు. యేసు తన మరణం మరియు పునరుద్ధానం ద్వారా పాపాన్ని, సాతానును, మరణాన్ని జయించాడు. కొలస్సీ 2:13-15, 1 కొరింథీ 15:54-57. సంసోను మరణంతో అతని పరిచర్య ముగిసింది. యేసు తిరిగి లేచి నేటికి జీవిస్తూ తన ప్రజల కొరకు మధ్యవర్తిత్వం చేస్తున్నాడు. హెబ్రీ 7:25. అన్వయ ప్రశ్నలు: దేవుడు నాకు కావలసిన వరాలను తగిన స్వభావము నాలో ఉందా? నా జీవితంలో చిన్న రాజీలు ఉన్నాయా? మరి నా స్నేహాలు, సంబంధాలు నన్ను దేవునికి దగ్గరగా చేస్తున్నాయా లేక దూరంగా చేస్తున్నాయా? నేను నా బలంపై ఆధారపడుతున్నానా? దేవుని కృపపై ఆధారపడుతున్నానా? క్రీస్తు ఇచ్చే పాపక్షమాపణ, పాప బానిసత్వం నుండి విముక్తి నేను అనుభవించానా? నేడు నేను పశ్చాత్తాపంతో ప్రభు వైపు తిరగవలసిన విషయం ఏదైనా ఉందా? ముఖ్య సందేశం: సంసోన్ కథలో ప్రధాన సమస్య ఫిలిస్తీయులు కాదు, మనిషి హృదయంలో ఉన్న పాపం. మన బలము, ప్రతిభ, ప్రయత్నము మనల్ని రక్షించలేవు. సంసోను కంటే గొప్ప విమోచకుడు మనకు అవసరం. ఆ విమోచకుడు యేసుక్రీస్తు. ఆయన పాపం లేని జీవితం జీవించి, మన పాపాల కొరకు శిలువపై మరణించి, తిరిగి లేచి, ఆయనను విశ్వసించే ప్రతి ఒక్కరికి పాపక్షమాపణ, నూతన జీవితం, మరి పరిశుద్ధాత్మ శక్తి మరియు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. మరి సొలొమోను కంటే శ్రేష్ఠుడు, సంసోను కంటే శ్రేష్ఠుడు, మరి అబ్రహాం కంటే శ్రేష్ఠుడు, అందరికంటే శ్రేష్ఠుడు మనకు ప్రియమైన దేవుని మనం ఆశ్రయిస్తూ, మరి ఆయన నిత్యత్వం వరకు మనం విశ్వాస జీవితంలో సాగిపోవాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ, 2వ భాగంగా యోసేపు జీవితంలో కొన్ని ముఖ్యాంశాలు కూడా మనం తెలుసుకుందాం. మరి యోసేపుని కళ్ళ కనేవాడి నుండి నాయకుడిగా ఉన్నాడని మనం గమనించుకుంటాం కదా. ఆరంభంలో మనలో ఎవరికైనా కళ్ళు ఉన్నాయా? జీవితంలో గొప్ప స్థానానికి వెళ్ళాలని, ఏదైనా సాధించాలని ఆశ ఉందా? యోసేపు వలె మనలాగానే 17 ఏళ్ల వయసులో ఒక కల కన్నాడు. ఆ కళ నిజం కావడానికి ముందు అతను పడిన కష్టాలు మనకు తెలుసా? దేవుడు నాతో ఉన్నాడు అనే నమ్మకం ఉంటే మనం అందరం కూడా గోతులో ఉన్నా సరే రాజభవనాన్ని చేరుకోగలం అని అంటారు. మరి 2, యువతకు నేరుగా అన్వయించే 3 సూత్రాలు. నిబద్ధత అంటాం కదా, ఇంటిగ్రిటీ ఇన్ సీక్రెట్. యోసేపు పొతిఫరు భార్య విషయంలో చేసిన పని గుర్తు చేసుకుందాం. ఎవరు చూడనప్పుడు మనం చేసే పనే మన నిజమైన వ్యక్తిత్వాన్ని, క్యారెక్టర్ని నిర్ణయిస్తుంది కదా. లోకం ఏమనుకున్నా దేవుని దృష్టిలో సరి అయింది చేయడమే నిజమైన గెలుపు. నిరాశను జయించాలి. డీలింగ్ విత్ సెట్ బ్యాక్. జీవితంలో కొన్నిసార్లు మనల్ని గోతులో పడేయచ్చు. యోసేపు ఎడవలేదు, విమర్శింపలేదు. చెరసాల్లో ఉన్నప్పుడు కూడా ఇతరులకు సహాయం చేశాడు. నీవు ఎక్కడున్నా సరే అక్కడ నీవు ఒక ఆశీర్వాదంగా ఉండాలి. క్షమాపణ, ద పవర్ ఆఫ్ ఫర్గివ్నెస్. మీ స్నేహితులు మిమ్మల్ని మోసం చేస్తే ఎలా ఉంటుంది? యోసేపు తను అమ్ముకున్న అన్నలను క్షమించాడు. క్షమించమనేది బలహీనత కాదు, అది ఒక నాయకుడి లక్షణం. క్రీస్తు వైపు జీసస్ కనెక్షన్ ఏంటంటే యోసేపు జీవితం యేసు క్రీస్తుకు ఒక నీడ. అయితే 3వ పాయింట్, క్రీస్తు వైపు చూపు, దస్ జీసస్ కనెక్షన్. యోసేపు జీవితం యేసుక్రీస్తు ఒక నీడ వంటిదే. యోసేపు తన అన్నల చేత తిరస్కరింపబడ్డాడు.
యేసు తన స్వంత ప్రజలచే తిరస్కరించబడ్డాడు. యోసేపు తన దేశాన్ని కాపాడాడు. యేసు తన మరణం ద్వారా సమస్త ప్రజావళిని రక్షించాడు. మీరు కూడా మీ జీవితంలో కష్టాలు ఉన్నప్పుడు యేసు కూడా ఇలాంటి బాధను అనుభవించాడని గుర్తుంచుకోవాలి. యువతను ఉత్సాహపరిచే ముగింపు, కాల్ ఇన్ యాక్షన్. యోసేపు నడిపించిన దేవుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నడిపిస్తాడు. మీ కలలు చిన్నవి కావచ్చు, లేదా మీ పరిస్థితులు చాలా కఠినంగా ఉండొచ్చు. కానీ దేవుని ప్రణాళిక మీ ఊహకందంది. మీరు యువతలో దేవుని నమ్మితే ఆయన మిమ్మల్ని ఉన్నత స్థానం నిలబెడతాడు. మీరు దేవుని కొరకు నిలబడతారా? యువతకు బోధించేటప్పుడు అనుసరించాల్సిన సూత్రాలు. భాష, మరీ కఠినమైన పదాలు అనుసరించాల్సిన సూత్రాలు. భాష మరీ కఠినమైన పదాలు కాకుండా సరళమైన మరియు ఆధునిక పదాలను వాడుకోవాలి. ఉదాహరణ, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడున్న కాలంలో స్నేహము, సోషల్ మీడియా, ఒత్తిడి వంటి వాటితో యోసేపు పోరాటాన్ని పోల్చి చూసుకుందాం. మరి ఇంటరాక్టివ్. మీరు కూడా ఎప్పుడైనా యోసేపు అన్యాయానికి గురయ్యారా అని అడగండి. వారిని కూడా మాట్లాడటానికి ప్రోత్సహించండి. ఈ పద్ధతిలో బోధిస్తే యువతకు యోసేపు కథ కేవలం బైబిల్ కథగా మాత్రమే కాక మన జీవితంలో దేవుని మార్గదర్శకత్వాన్ని వెతుక్కోవడానికి ఒక మ్యాప్ లాగా అనిపిస్తుంది. మరి ఈ చిన్ని సందేశం మన హృదయానికి తాగుతుందని ఆలోచిస్తున్నాను. ప్రభు మనకు తోడుగా ఉండి ఈ ఒక భక్తుడు పంపించినటువంటి ఈ సందేశాలని మరి మీకు అందించడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతిస్తూ, మీ హృదయాల్లో కూడా ఇవి సేవ్ చేసుకొని, దాచుకుని మరి పదే పదే ధ్యానించుకోవడం వల్ల ఆత్మీయతలు పొందుతామని ఆశిస్తూ ముగిస్తున్నాను. ఆమేన్.